భారతీయులందరూ కూడా కేంద్ర బడ్జెట్ కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తూ ఉంటారు. ఏ రంగానికి ఎంత కేటాయిస్తారు? కొత్తగా ఏ పథకం ప్రకటిస్తారు? ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమైనా ఉంటాయా? ఫ్రీ స్కీమ్స్ అనౌన్స్ చేస్తారా? ఉపాధి హామీ కూలీలైతే వేతనం పెంచుతారా? రైతులతో సబ్సిడీలు, రుణాలు ఏమైనా ఇస్తారా అని చూస్తారు. అయితే పార్లమెంటులో మాత్రం రెవెన్యూ ఇంత, ఎక్స్‌పెండిచర్ ఇన్ని కోట్లు, మూలధన వ్యయం ఇన్ని కోట్లు, ఆర్థిక సమీకరణాలు ఇవి అని చదివేస్తూ ఉంటారు. కోట్లు, నెంబర్లు తెలుస్తాయి కానీ బడ్జెట్లో చదివే పదాలకు అర్థం తెలియక కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఆ పదాలకు అర్థం తెలిస్తే బడ్జెట్ మొత్తం సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు తరచూ వినే ఆ పదాలకు అర్థం మీకు తెలుసా? ఇల్లు సక్రమంగా నడవాలన్నా, గడవాలన్నా ఓ మంచి ప్రణాళిక ఉండాలి. మంచి ప్లానింగ్ ఏది చేసినా ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. రోజువారీ లేదా నెలవారీగా వచ్చే ఆదాయం, అయ్యే ఖర్చులను బ్యాలెన్స్ చేసుకోవాలంటే తప్పనిసరిగా ప్లానింగ్ ఉండాలి. ఆ ప్లానింగ్ తప్పితే అంతా రివర్స్ అవుతుంది. అంతా అప్పుల పాలై ఇల్లు గుల్లవుతుంది, ఒళ్ళు హూనమవుతుంది. ఇలా జరగకుండా ఉండాలి అంటే మంచి ప్లానింగ్ ఉండాలి. ఈ ప్లానింగ్నే బడ్జెట్ అంటారు. ఇంటికైనా, కంపెనీకైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా బడ్జెట్లో కేటాయింపులు, లెక్కలు సరిగ్గా ఉంటే అంతా సవ్యంగా నడుస్తుంది. లేదంటే బతుకు బస్టాండ్ అయిపోతుంది. అది వ్యక్తి కావచ్చు, కంపెనీ లేదా రాష్ట్రం, దేశం ఏదైనా కావచ్చు. ఆదాయానికి తగ్గట్టు ఖర్చు చేస్తే అంతా బాగుంటుంది. అప్పులు చేస్తే వడ్డీలు కట్టడానికి సగం జీవితం సరిపోతుంది. బడ్జెట్ అంటే ఏంటి? దీని గురించి తెలుసుకుందాం. బడ్జెట్ అనేది ఒక ప్రణాళిక. ఇది ఒక నిర్దిష్ట కాలానికి ఆదాయాలు, ఖర్చుల అంచనాలను కలిగి ఉంటుంది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సాధారణంగా సంవత్సరానికి బడ్జెట్ వేస్తాయి. ఇది వ్యక్తులు, కుటుంబాలు, వ్యాపారాలు, ప్రభుత్వాలు తమ ఆదాయాలు, వ్యయాలను సమన్వయం చేయటానికి ఉపయోగించే సాధనం. బడ్జెట్ ప్రక్రియలో ఆదాయాలు, వ్యయాలు, పెట్టుబడులు, ఆదాయ వనరులు లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఒక నిర్దిష్ట కాలంలో వ్యక్తులు, వ్యాపార సంస్థలు లేదా ప్రభుత్వాలు పొందే మొత్తం డబ్బు లేదా వనరులను ఆదాయం అంటారు. ఆదాయాలు వివిధ వనరుల నుంచి రావచ్చు. ఉదాహరణకు వేతనం, వడ్డీలు, లాభాలు, పన్నులు, ఫీజులు ఇలాంటివి. వార్షిక ఆర్థిక బడ్జెట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమర్పించే వార్షిక బడ్జెట్ను వార్షిక ఆర్థిక ప్రకటన అని కూడా అంటారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఆదాయ వ్యయాల అంచనాలతో పాటు పార్లమెంటులో సమర్పిస్తారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుండి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆర్థిక నివేదికను పార్లమెంటు మొదట ఆమోదించాలి. ఇది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఎన్నికల కారణంగా ఆ తేదీన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడితే కొత్త ప్రభుత్వం పార్లమెంటులో పూర్తి బడ్జెట్ను సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఆర్థిక సర్వే విషయానికొస్తే ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన పత్రం ఆర్థిక సర్వే. ఇది ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్కు ముందు సమర్పించబడుతుంది. ఆర్థిక సర్వే గత ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ గురించి సవివరమైన సమాచారాన్ని అందిస్తుంది. ఆర్థిక సర్వే ప్రస్తుత ఆర్థిక స్థితి, ఆర్థిక దృక్పథాన్ని వెల్లడిస్తుంది. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వే పత్రాన్ని సిద్ధం చేస్తుంది. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ఒక రోజు ముందు ఈ పత్రాన్ని పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. మొదటి ఆర్థిక సర్వే 1950-51 మధ్యలో సమర్పించారు. ఇక 1964 వరకు దీన్ని కేంద్ర బడ్జెట్లోనే చేర్చారు. ఇక ద్రవ్యోల్బణం గురించి వస్తే ద్రవ్యోల్బణం రేటు సాధారణంగా శాతాలలో ప్రకటిస్తూ ఉంటారు. అంతర్గత లేదా బాహ్య ఆర్థిక కారణాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కొంత వ్యవధిలో పెరిగినప్పుడు దానిని ద్రవ్యోల్బణం అంటారు. ద్రవ్యోల్బణం పెరుగుదల దేశం కరెన్సీ కొనుగోలు శక్తిలో తగ్గుదలని సూచిస్తుంది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరిస్తూనే ఉంది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావిస్తారు. ద్రవ్యోల్బణం పరిస్థితి ఎలా ఉంటుందో వారు సూచించవచ్చు. సెస్. ఈ సెస్ అనేది నిర్దిష్ట ప్రయోజనాల కోసం ప్రభుత్వం విధించే అదనపు పన్ను. సెస్ ద్వారా వచ్చే ఆదాయం కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియాలో జమ చేయబడుతుంది. దేశంలోని కొన్ని రకాల సెస్లలో ఎడ్యుకేషన్ సెస్, సెకండరీ, హైయర్ ఎడ్యుకేషన్ సెస్, అగ్రికల్చరల్ వెల్ఫేర్ సెస్, స్వచ్ఛ భారత్ సెస్ ఉన్నాయి. ఇక అదనపు గ్రాంట్.
ఈ అదనపు మంజూరు అని కూడా అంటారు దీన్ని. అదనపు గ్రాంట్ లేదా అదనపు ఫండ్ అనేది అదనపు వ్యయ డిమాండ్లను తీర్చడానికి పార్లమెంటు ఆమోదించిన నిధి. బడ్జెట్ కేటాయింపులు ప్రభుత్వ వ్యయ డిమాండ్లను తీర్చటంలో విఫలమైనప్పుడు అదనపు బడ్జెట్ కోసం ఒక అంచనాను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. అదనపు గ్రాంట్లు ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో పార్లమెంట్లో ఆమోదం పొందుతాయి. ఇక పెట్టుబడుల ఉపసంహరణ, దీనిని మూలధన ఉపసంహరణ అని కూడా అనొచ్చు. డిజిన్వెస్ట్మెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ లో తన వాటాను పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించే ప్రక్రియ. ప్రస్తుతం ప్రభుత్వ రంగ సంస్థలు మంచి లాభాలను ఆర్జిస్తున్నందున ఈ బడ్జెట్లో మూలధన ఉపసంహరణ ప్రతిపాదన చేయటం అనుమానమే. సర్చార్జ్, దీన్నే అదనపు ఛార్జ్ అని కూడా అంటాం. సర్చార్జ్ అనేది నిర్ణీత ధర కంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ వస్తువు లేదా సేవ కోసం అదనపు ఛార్జ్. ఇది సాధారణంగా సమాజంలో సమానత్వం తీసుకురావాలన్న ఉద్దేశంతో ధనవంతులచే సేకరిస్తారు. ఇక కస్టమ్స్ డ్యూటీ, దీన్నే దిగుమతి సుంకం అని కూడా అంటాం. కస్టమ్స్ డ్యూటీ అనేది కొన్ని వస్తువులను ఇతర దేశాల నుండి దిగుమతి, ఎగుమతి చేసినప్పుడు విధించే ఒక రకమైన పన్ను. ఈ దిగుమతి సుంకం భారం అంతిమంగా వినియోగదారుడిపైనే మోపుతారు. కస్టమ్స్ సుంకం వస్తువులు, సేవల పన్ను పరిధికి వెలుపల ఉన్నందున ప్రభుత్వం తన బడ్జెట్లో దానికి మార్పులను ప్రకటించే అవకాశం ఉంది. బడ్జెట్లో కీలకమైన కస్టమ్స్ డ్యూటీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం పలు రంగాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. జిఎస్టి, వస్తువులు సేవల పన్ను. వస్తు సేవల పన్ను జిఎస్టిలో ఎలాంటి మార్పులు బడ్జెట్లో ప్రకటించరు. జిఎస్టి స్లాబ్లలో మార్పులను జిఎస్టి కౌన్సిల్ నిర్ణయిస్తుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో జిఎస్టిని ప్రస్తావించినప్పటికీ ఆమె అందులో ఎలాంటి మార్పులు చేయటం లేదు. ఇక రెవెన్యూ లోటు, దీన్నే ఆదాయ లోటు అని కూడా అంటాం. ఆదాయం వ్యయాల మధ్య అంతరాన్ని సూచిస్తుంది. ప్రభుత్వం తన సాధారణ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేస్తుందా లేదా అనేదానికి ఇది సూచిక. రెవెన్యూ మిగులు, ఇది రెవెన్యూ లోటుకు వ్యతిరేకం. ఆదాయం ఖర్చు కంటే ఎక్కువగా ఉంటే ఆ పరిస్థితిని రెవెన్యూ మిగులు అంటారు. కరెంట్ అకౌంట్ లోటు, కరెంట్ అకౌంట్ డెసిసిట్ అనేది ఒక దేశం వాణిజ్య బ్యాలెన్స్ కొలమానం. దిగుమతి చేసుకున్న వస్తువులు, సేవల విలువ ఎగుమతుల విలువను మించిపోయినప్పుడు కరెంటు ఖాతా లోటు ఏర్పడుతుంది. యూనియన్ బడ్జెట్, కేంద్ర బడ్జెట్ అనేది రాబోయే ఆర్థిక సంవత్సరానికి దేశ ఆదాయ వ్యయాల అంచనాలను వివరించే పత్రం. కేంద్ర బడ్జెట్ను దేశ ఆర్థిక ప్రణాళికగా పరిగణిస్తారు. ప్రభుత్వం వివిధ పథకాలు, శాఖలకు కొంత మొత్తం నిర్ణయించి కేటాయిస్తారు. బడ్జెట్ సాంకేతికతలు, బడ్జెట్ సిద్ధం చేసేటప్పుడు ఉపయోగించే వివిధ సాంకేతిక పద్ధతుల్ని బడ్జెట్ టెక్నిక్స్ అంటారు. ఇందులో ప్రణాళిక బడ్జెట్, ప్రణాళికేతర బడ్జెట్, ప్రణాళికలు ఉంటాయి. రాయితీలు, ప్రభుత్వాలు ప్రోత్సహించటం కోసం నిర్దిష్ట రంగాలకు లేదా వ్యక్తులకు ఇచ్చే డబ్బునే రాయితీ అంటారు. రాయితీలు సాధారణంగా వ్యవసాయం, విద్య, ఆరోగ్య సంరక్షణ లాంటి ముఖ్య రంగాలకు చెందినవై ఉంటాయి. పన్ను ఆదాయం, ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయం ఇది. ఇందులో వ్యక్తిగత ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, అమ్మకపు పన్ను, సేవా పన్ను, కస్టమ్స్ డ్యూటీలు తదితర పన్నులన్నీ ఉంటాయి. తాత్కాలిక బడ్జెట్, సాధారణ బడ్జెట్కు ముందుగా తీసుకునే తాత్కాలిక ప్రణాళిక. ఇది సాధారణంగా ఒక స్వల్ప కాలం కోసం ఉంటుంది. సాధారణ బడ్జెట్ ఏర్పడే వరకు ప్రభుత్వ కార్యకలాపాలు కొనసాగించడానికి ఇది అవసరమవుతుంది. వార్షిక బడ్జెట్, సంవత్సరానికి సంబంధించిన ఆదాయ వ్యయాల పూర్తి ప్రణాళికే వార్షిక బడ్జెట్. ఇది సాధారణంగా ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు రూపొందిస్తారు. రాష్ట్ర బడ్జెట్ అయితే అసెంబ్లీలో, కేంద్ర బడ్జెట్ అయితే పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఇక ఖర్చు, ఒక నిర్దిష్ట కాలంలో వ్యక్తులు, వ్యాపారాలు లేదా ప్రభుత్వాలు ఖర్చు చేసే మొత్తం డబ్బును వ్యయం లేదా ఖర్చు అంటాం. ఖర్చులు రెండు రకాలుగా ఉండవచ్చు. రాజ్యాంగ ఖర్చులు అనగా ప్రత్యక్ష సేవలు, వేతనాలు, పెట్టుబడి ఖర్చులు. మూలధనం, పెట్టుబడులు, ఆస్తులు కొనుగోలు.